ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు థర్స్డే కదా, నేను అన్నీ క్లీన్ చేసుకుంటాను అన్నమాట దేవుడి విగ్రహాలన్నీ. కానీ ఈరోజు నేను దేవుడి రూమ్ అంతా చూపించడం లేదు, ఓన్లీ సిల్వర్వి అవి చూపిస్తున్నాను. క్లీన్ చేసుకున్నాను నీట్గా. చూడండి, నేను ఇలా పెట్టుకుంటాను అన్నమాట దేవుడివి విగ్రహాలన్నీ. ఒక ప్లేట్ తీసుకొని అది కూడా సిల్వర్దే తీసుకున్నాను అన్నమాట, చిన్న సైజు. దాంట్లో కొంచెం బియ్యం వేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకుంటాను అన్నమాట. చూడండి, వెంకటేశ్వర స్వామిని తీసుకున్నాను. నేను ఒకసారి జిఆర్టీకి వెళ్ళుంటే అక్కడ నాకు చాలా బాగా కనిపించింది, అందుకని తెచ్చిపెట్టుకున్నాను అన్నమాట. నేను వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అన్ని విగ్రహాలు చిన్నవి తెచ్చిపెట్టుకున్నాను, వెండివి. చూడండి, బ్లాక్ మెటల్ వచ్చి స్టోన్స్ వచ్చి చాలా బాగా అనిపించింది నాకు, అందుకని తెచ్చిపెట్టుకున్నాను. ఇవన్నీ నేను ఇలా నీట్గా క్లీన్ చేసుకొని అలా పెట్టుకుంటాను అన్నమాట. బియ్యంలోనే పెట్టుకొని ఇంకా పూజ చేసుకుంటాను. చూడండి, ఇది సుబ్రహ్మణ్య స్వామి ఎంత బాగుందో చూడండి. చిన్నగా అన్నీ చిన్నవి తెచ్చిపెట్టుకున్నాను అన్నమాట. ఈ విగ్రహాలన్నీ నాకు కాస్ట్ వండుకొని 2000-3000 అలా పడుంటుంది. ఇది మనము సేవింగ్ చేసుకున్న రోజుకి దాని పక్కన పెట్టుకున్న తెచ్చుకోవచ్చు అన్నమాట. ఈ విగ్రహాలన్నీ నీట్గా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం వెండివి తెచ్చిపెట్టుకోవడం. శంకు కూడా తెచ్చిపెట్టుకున్నాను. దీంట్లో అయితే నేను రోజు కొంచెం పూజ చేసేటప్పుడు కొంచెం వాటర్ వేసి పెడతాను అన్నమాట, చాలా మంచిదని. సీతారాములవి అన్నీ తెచ్చిపెట్టుకున్నాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి ఇవన్నీ చూడండి, తులసమ్మని ఇవన్నీ చాలా చిన్న కాస్ట్లీ తక్కువే అన్నమాట. ఆల్మోస్ట్ నెలకి ఇంత అని సేవ్ చేసి పెట్టుకుంటే మనం కూడా తెచ్చుకోవచ్చు. ఇవి మా అక్క వాళ్ళ గృహ ప్రవేశానికి వెళ్ళుంటే వాళ్ళు ఇచ్చారన్నమాట, వెండివి. వినాయక స్వామి వచ్చింది, అవి కూడా నేను ఆ ప్లేట్లోనే పెట్టుకుంటాను. ఇలా ఇవి అష్టలక్ష్మి దేవుళ్ళు ఉన్నారనమాట దీనికి పసుపు అంతా పూసి నేను కుంకుమ పెట్టి ఆ ప్లేట్లోనే పెట్టేసుకుంటాను. అన్నీ ఇలా చేసి రెడీ చేసి బేస్తవారం ప్రతి థర్స్డే ఇలా పూజ చేసుకుంటాను అనమాట. నేను ప్రతి విగ్రహం కడిగి నీట్గా ఇలా పసుపు కుంకుమ పూసి బాగా కుంకుమ పెట్టుకొని బాగా నీట్గా పెట్టుకుంటాను అనమాట. నాకు కనీసం ఆ రోజు 1 అవర్ 1.5 అవర్ పడుతుంది ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి. చూడండి, ఇలా చేసి ఇలా అన్ని ప్లేట్లో బియ్యం వేసి ఇలా పెట్టుకుంటాను. వీటికంతా పూలంతా పెట్టి అలంకరించుకుంటాను అనమాట. సాయి దీపమే వెలిగే మా కన్నుల్లో, సాయి రూపమే నిలిచే మా గుండెల్లో. సాయి దీపమే వెలిగే మా కన్నుల్లో, సాయి రూపమే నిలిచే మా గుండెల్లో. మా 2 కన్నులే మా జన్మ కర్మాలు, మా 2 కన్నులే మా జన్మ కర్మాలు. సాయి షిరిడి సాయి, సాయి షిరిడి సాయి. సాయి దీపమే